అందరికీ నమస్కారం అండి. పబ్లిక్ స్పీకింగ్. ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పిల్లలకి ఈ పబ్లిక్ స్పీకింగ్‌లో బాగా ప్రావీణ్యం పొందాలి అంటే మీరు ఎలాంటివి వారికి తెలియజేయాలి అనేది నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను. సో, హౌ టు మాస్టర్ ద పబ్లిక్ స్పీకింగ్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. మీ పిల్లలకి మీకు ఎంతగానో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా దేనికి లేదు కాబట్టి, ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది తప్పక ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. సో, ఇప్పుడు మనం ఏమేం తెలుసుకోబోతూ ఉన్నామంటే, ఈ కమ్యూనికేషన్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి అంటే ఎలా మనం చేయాలి అనేది, ఇంకా కాన్ఫిడెన్స్‌ని ఎలా మనం పెంపొందించుకోవాలి ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు అనేది, ఆడియన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఇంకా ఎటువంటి ఎయిడ్స్‌ని ఉపయోగించి మనం ఈ విజువల్ ఎయిడ్స్ ద్వారా ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది మొత్తం మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా కొన్ని టిప్స్ కూడా, టేక్ అవేస్ కూడా మీకు ఈ వీడియోలో అందబోతూ ఉన్నాయి. సో, లాస్ట్ వరకు చూడండి. సో, పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏదైనా మనకి పూర్వకాలంలో అయితే ఈ కమ్యూనికేషన్ అనేది ఎదురుగా ఉంటూ మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఎలా ఇంటర్నెట్ వచ్చేసింది. మన కమ్యూనికేషన్ అంతా కెమెరాస్‌కి ఇంకా అందరితో డైరెక్ట్‌గా మాట్లాడాలన్నా కూడా మన కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటే అప్పుడే మనము మన అనుకున్న గోల్‌ని కూడా రీచ్ అవ్వగలమనమాట. సో, మీ పిల్లలకి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా అందించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ కానీ, టేక్ అవేస్ కానీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. మీ పిల్లలకే కాదు మీకు కూడా అన్నమాట. మనకెంతో తెలిసి ఉంటుంది. కానీ చెప్పడం మాత్రం ఇంతే చెప్పగలుగుతాము. కమ్యూనికేషన్ కనుక ప్రాపర్‌గా లేకపోతే. సో, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ కమ్యూనికేషన్‌కి ఇంత పవర్ ఉంది అన్నదైతే మనకు తెలిసింది. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఫస్ట్ మనం ఆ నర్వస్‌నెస్ నుంచి బయటపడాలి అన్నమాట. వి హ్యావ్ టు ఓవర్‌కమ్ ద నర్వస్‌నెస్. అంటే కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. హౌ టు బిల్డ్ దిస్ కాన్ఫిడెన్స్ అనేది కూడా స్ట్రాటజీ. అంటే ఎలా కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా తెలుపబోతున్నాను. సో, స్టే టిల్ ద ఎండ్. సో, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ స్ట్రాటజీస్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో, ఫస్ట్ అయితే మీరు నర్వస్‌నెస్ నుంచి బయటపడాలి అన్నమాట. మీరు కానీ, మీ పిల్లలకి కానీ. ఆ భయాన్ని అనేది తీసేయాలి. సో, అది పెద్ద మేజర్ థింగ్. సో, ఇక ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయాలి అంటే ఆడియన్స్ మన చెప్పేది వినాలి కదా! అది ఎలా చేయగలము అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ కాంటాక్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడో ఇలా చూస్తూ మాట్లాడాను అనుకోండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా? నో. మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే మీకు ఏదైనా నేను చెప్పేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. దట్ టూ ఈ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి అంటే మరీ ఇలానే చూడటం కాదు. ప్రాపర్‌గా ఐ కాంటాక్ట్ ఉండాలి. మనం తెప్ ఏదైతే చెప్తామో అది ప్రాపర్‌గా ఎదుటి వాళ్ళకి చేరేలాగా ఉండాలి. సో, మేక్ ఐ కాంటాక్ట్ విత్ యువర్ ఆడియన్స్ టు క్రియేట్ సెన్స్ ఆఫ్ ఇంటిమసీ అండ్ ఇన్వాల్వ్‌మెంట్. నేను మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే కనెక్షన్ కూడా మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. సో, ఈ టాపిక్ యొక్క దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి రిలేటబుల్ స్టోరీస్ అనేది ఇవ్వాలి అన్నమాట. మీరేదైనా ప్రెజెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టోరీ రూపంలో, ఒక కథ రూపంలో దట్ టూ ఆ టాపిక్‌కి సరిపోయే కథని మీరు ఎంచుకొని అది మీరు ప్రెజెంట్ చేయటం వలన ఇంట్రెస్ట్ అనేది ఆడియన్స్‌కి కలిగి ఆడియన్స్‌ని మనం ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళని అలానే కూర్చోపెట్టొచ్చు అన్నమాట. సో, మీ మెసేజ్ అనేది మీరు ఎప్పుడైతే ఆ కథ రూపంలో, స్టోరీ రూపంలో ఇస్తే అది వాళ్ళకి బాగా గుర్తుకుండిపోతుంది. మెమరీలో స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఇంపాక్ట్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అండ్ దెన్ మీరు ఇలా మాట్లాడేటప్పుడు కొన్ని క్వెషన్స్ అడగాలి. అంటే మీరు ఏదైతే తెలుపుతూ ఉన్నారో దాని రిలేటెడ్ క్వెషన్స్‌తో ఎంగేజ్ చేయాలి అన్నమాట. వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అన్న దాన్ని బట్టి మీ వే ఆఫ్ స్పీకింగ్ కూడా మార్చుకుంటూ ఉండాలి టు ఎన్హాన్స్ ద ఆడియన్స్ పార్టిసిపేషన్. ఒకవైపు నుంచి నేనే మాట్లాడుతూ ఉంటే మీకంత బోర్ కొడుతుంది కదా! అలా కాకోకుండా నేను మీకు ఈ క్వెషన్స్ ఏసాను అనుకోండి. మీరు ఇతరులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటే
మీరు దానికి ఆన్సర్ అనేది మీరు ఇస్తూ ఉంటారు. సో ఇలా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట క్వెషన్స్‌తో. ఇంకా ఆన్‌లైన్ అయితే మీరు లైవ్ పోల్స్ పెట్టొచ్చు. ఇంకా సర్వేస్ తీసుకోవచ్చు అన్నమాట. లైవ్ పోల్ పెడితే ఆ పోల్‌లో వాళ్ళు ఆన్సర్ అనేది అంటే ఏది అనేది ఇస్తూ ఉంటారు. మీరు ఆప్షన్స్ ఇస్తే. అది చేయొచ్చు. సర్వేస్ పెట్టొచ్చు అన్నమాట. ఆడియన్స్‌ని గ్యాదర్ చేయడానికి, వాళ్ళ ఒపీనియన్స్‌ని కనుక్కోవడానికి, వాళ్ళకి ఏది ఇష్టం అనేది కనుక్కోవడానికి అది చేయొచ్చు. ఇంకా ఎంగేజ్‌మెంట్‌ని ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఆడియన్స్ అప్పుడు వాళ్ళేమనుకుంటారు, యెస్! మా గురించి ఆలోచించి మాకు ఏది కావాలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకా మీ ప్రెజెంటేషన్‌ని సూపర్బ్‌గా చేయాలి అంటే, ఎన్హాన్స్ చేయాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి విజువల్ ఎయిడ్స్‌ని. అంటే రకరకాల జిఐఎఫ్స్ ఉంటాయి. ఇంకా మీరు వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. సో, వాటర్ బాటిల్‌ని చూపిస్తూ మాట్లాడటం. అలా విజువల్ ఎయిడ్స్ గురించి మీరు చూపిస్తూ మాట్లాడాలి అన్నమాట. మీ టాపిక్‌కి రిలేట్ అయిన విజువల్ ఎయిడ్స్‌ని తీసుకొని మీరు మాట్లాడితే అప్పుడు వాళ్ళకి ఎక్కువగా మీ ప్రెజెంటేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఎఫెక్టివ్‌గా మీరు మీ ప్రెజెంటేషన్‌ని డెలివరీ చేయాలి అంటే ఆడియన్స్‌కి పబ్లిక్ స్పీకింగ్‌లో మీ పిచ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మీ పిచ్ వేరీ చేస్తూ ఉండాలి. ఏదైనా మోటివేషన్ చెప్పేటప్పుడు చాలా ఇదిగా ఉండాలి మీ పిచ్. తర్వాత ఏదైనా ఎమోషన్స్ గురించి అలాంటప్పుడు సాఫ్ట్‌గా ఉండాలి అన్నమాట. సో, మీ పిచ్, టోన్, వాల్యూమ్ మీ ఎమోషన్‌ని కన్వే చేసేటప్పుడు అది బాధ అయితే ఒక రకమైన టోన్, అది ఆనందం అయితే ఇంకో రకమైన టోన్ అలా పెడుతూ ఉండాలి మీ పాయింట్స్ చెప్పేటప్పుడు. ఇంకా అలా చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. పిచ్ వేరియేషన్ ఉండాలి, టోన్ ఇన్‌ఫ్లెక్షన్ ఉండాలి, వాల్యూమ్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎక్కువగా మాట్లాడాలి, హై రేంజ్‌లో మాట్లాడాలి పిచ్‌లో. ఎక్కడ తక్కువగా మాట్లాడాలి, హై రేంజ్ ఇలా యెస్ యూ హావ్ టు డూ అని ఇలా గట్టిగా చెప్పొచ్చు. ఆహ్, బాధగా ఉంది అన్నప్పుడు మన టోన్ అనేది తగ్గిస్తూ ఉండాలి అన్నమాట. ఇంకా బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా! ఈ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ ఉంటే అది మీ మెసేజ్‌ని ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. మేకింగ్ ఇట్ మోర్ ఇంపాక్ట్‌ఫుల్ అండ్ మెమరబుల్. గుర్తుకు కూడా ఉండిపోతుంది. ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ కదా అని ఓవర్‌గా బాడీస్‌లో మూవ్‌మెంట్ అనేది చూపించకూడదు. సో, మీనింగ్‌ఫుల్ ఐ కాంటాక్ట్ ఉండాలి. చెప్పాను కదా! ఇలా అని చూస్తూ ఉంటే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అది అలా కాకోకుండా మీనింగ్‌ఫుల్‌గా ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. ఇంకా జెస్చర్ ఎప్పుడు అవసరమైతే అంటే నేను ఇలా హ్యాండ్స్ మూవ్‌మెంట్ కానీ, ఇది కానీ అవసరమైనప్పుడు మాత్రమే ఊపాలి. అలా కాకుండా ఎప్పుడు ఊపుతూ ఉంటే అది డిఫరెంట్ వేలో కనెక్ట్ అవుతుంది. మీ పోస్చర్‌ని కూడా మెయింటైన్ చేయాలి. గుడ్ పోస్చర్ అన్నమాట. ఇలా ఉండి మాట్లాడడం కానీ, ఇలాగుండి మాట్లాడడం కానీ చేయకూడదు. ప్రాపర్ పోస్చర్ అనేది ఉండాలి. ఓకే. అండ్ మీ ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఈ స్మైలింగ్ కానీ, మీకేదైనా చెప్పేటప్పుడు మీకు నవ్వు ఎక్కువగా వచ్చినా యూ హావ్ టు కంట్రోల్ థాట్ ఎక్స్‌ప్రెషన్ కూడా అన్నమాట. ఇవన్నీ ఎఫెక్టివ్ డెలివరీ టెక్నిక్స్ అన్నమాట. మీకు ఇస్తానన్నాను కాబట్టి ఇచ్చాను. ఆ తర్వాత మీరు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉండాలి ప్రతి పబ్లిక్ స్పీకింగ్ తర్వాత. క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌ని మాత్రం మిస్ చేయకూడదు. సో, మీరు దీని కొరకు మీరు ఏ టాపిక్ అయితే చెప్తూ ఉన్నారో దాని గురించి ఫుల్ నాలెడ్జ్‌ని ముందే మీరు గెయిన్ చేసి ఉండాలి. దాని తర్వాత కామన్ క్వెషన్స్ ఏమి వస్తాయి అని ఊహించి ఉంటారు కదా! దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇక మీ రెస్పాన్స్ కూడా రిహార్సల్ కొద్దిగా చేసుకొని ఉండాలి అన్నమాట. అప్పుడు మీ పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇంకా క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ అప్పుడు కొద్దిగా భయం అనేది కలుగుతూ ఉంటుంది. ఎటువంటివి అడుగుతారో ఏమో అని చెప్పి. సో, ఫస్ట్ మీరు కామ్‌గా ఉండటానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఏ క్వెషన్ అడుగుతున్నారో యాక్టివ్‌గా వినండి. ఫస్ట్ విన్న వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలని అవసరం లేదు. మీరేం చేయొచ్చు, యాక్టివ్‌గా విన్న తర్వాత కొద్దిగా పాజ్ తీసుకోండి. కొద్దిగా, మరీ ఎక్కువగా కాదు. కొద్దిసేపు ఆగి యెస్ అని చెప్పి రిఫ్లెక్ట్ అయ్యి ఆ క్వెషన్ పైన అప్పుడు ఆన్సర్ ఇవ్వండి. ప్రాపర్ ఆన్సర్ మీరు ఇవ్వగలరు. ఇంకా ఈ ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా మీ ఐ కాంటాక్ట్ అనేది చాలా ప్రాపర్‌గా ఉండాలి అన్నమాట. ఓకేనా? సో, ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌తో కూడా నెక్స్ట్ టైమ్ మీ
పబ్లిక్ స్పీకింగ్కి ఎక్కువ ఆడియన్స్ని మీరు గ్రాప్ చేయగలరు. సో అది కూడా ఇంపార్టెంట్. సో స్పీకింగ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. లాస్టింగ్ ఇంపాక్ట్ కూడా ఆడియన్స్ పైన ఉంటుంది. మీరు నెక్స్ట్ దాని కొరకు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కూడా అన్నమాట. ఎఫెక్టివ్లీ కమ్యూనికేటింగ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ డెలివరింగ్ మెసేజ్, ఊరికే మెసేజ్ చెప్పడం కాదు, బట్ ఆల్సో రెజొనేటింగ్ విత్ ద ఎక్స్పీరియన్సెస్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఇవన్నీ తెలుసుకున్నాను అని చెప్పి మీ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేసి మీ ఎమోషన్స్ ని కూడా యాడ్ చేయటం వలన ఎఫెక్టివ్ గా ఉంటుంది మీ పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్. వినే వారికి కూడా ఇంపాక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇక డైనమిక్ డెలివరీ, మీరు ఏదైతే ఆడియన్స్ అటెండెన్స్ ని కనుక తీసుకుంటే టార్గెట్ 150 మెంబర్స్ అనుకున్నారనుకోండి, యాక్చువల్ గా 120నే రావచ్చు. యూ షుడ్ నాట్ కీప్, అంటే డిస్కరేజ్ మాత్రం ఆపకూడదు. ఇంకా ఎంగేజ్మెంట్ డ్యూరేషన్ పెరుగుతుంది. మీరు 10 minutes మాట్లాడదాం అనుకుంటే అది ఖచ్చితంగా పెరుగుతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటరాక్షన్, ఆ సెషన్ లో కూడా మీరు 10 క్వశ్చన్లు అడుగుతారు అనుకుంటే 15 దాకా క్వశ్చన్స్ రావచ్చు. సో ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇక పాజిటివ్ ఫీడ్బ్యాక్ పర్సంటేజ్ తీసుకుంటే మీకు ఇవన్నీ ఫాలో అయితే తప్పక ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇక రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిటెన్షన్ కూడా మీకు అనేది పెరుగుతుంది ఇవన్నీ ఫాలో అయితే. సో మీ గోల్ వచ్చి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండటం వలన మీ ఆడియన్స్ ని మోటివేట్ కూడా చేయవచ్చు, లాస్టింగ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. ఇక ఫైనల్ టిప్స్ ని కనుక తీసుకుంటే, మీరు రిహార్సల్ అనేది చేసుకోవాలి ఏదైనా చెప్పే ముందు. ఇట్ విల్ స్ట్రెంథన్స్ యువర్ ఫెమిలియారిటీ. ఇంకా డెలివరీ స్టైల్ అనేది యునిక్ గా మీకు తగ్గట్టుగా ఉండాలి. పేసింగ్ కానీ, టోన్ కానీ, ఎంఫసిస్ కానీ, టైమింగ్ అండ్ ట్రాన్సిషన్స్ కూడా ప్రాపర్ గా ఉండాలి. మీరు కనుక ఆన్లైన్ లో చేస్తూ ఉంటే, పీపీటీ చేసినప్పుడు అలా ప్రొఫెషనల్ గా డెలివరీ ఉండాలి. ఇంకా ఆడియన్స్ ని, అంటే ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది కూడా గెస్ ఉండాలన్నమాట. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ని కూడా మీరు ప్రాపర్ గా తీసుకుంటూ ఉండాలి. ఫీడ్బ్యాక్ తీసుకొని అందులో నెగటివ్ ఉంటే దాని గురించి బాధపడకుండా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ కి అన్నది మీరు డిసైడ్ అవ్వాలి. ఇంకా మీ పర్ఫార్మెన్స్ ని మీరే చూసుకొని అందులో పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అని కనుక్కొని మీ నెగటివ్స్ ని తగ్గించుకుంటూ పాజిటివ్స్ ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. న్యూ టెక్నిక్స్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. పర్సనల్ గోల్స్ పెట్టుకోండి. ఇంకా మీరు అడాప్టేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే మీకు తప్పక అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఆడియన్స్ ఇంటరాక్షన్ కానీ, నాలెడ్జ్ రిటెన్షన్ కానీ, పోస్ట్ ప్రెజెంటేషన్ సర్వీస్ కానీ ఏది తీసుకున్నా తప్పక ఇలా ఇంప్రూవ్మెంట్ అయితే మీకు ఉంటుంది అన్నమాట. దాని ద్వారా కొలాబరేషన్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో కమ్యూనికేషన్ నుంచి ఇన్ని మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఎలా మీ కమ్యూనికేషన్ పెంపొందించుకొని పబ్లిక్ స్పీకింగ్ ని మేనేజ్ చేయాలి అనేది మీకు మంచి గైడెన్స్ అందింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు Sandhya's Beautiful Life channel. Okay, na? Thank you for watching. All the best for your good communication. Bye, I love you.